నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక గుర్తు హాట్ టాపిక్ గా మారింది. అదే చపాతీ రోలర్. వినడానికి వింతగా ఉన్న ఈ గుర్తు ఇప్పుడు గులాబీ పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ మళ్లీ కారును పోలినటువంటి గుర్తులు రంగంలోకి రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఆందోళన మొదలైంది. అసలు ఏంటా చపాతీ రోలర్ కదా? అది కారుకు ఎలా ఎసరు పెడుతుంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక పాత భయం మళ్లీ పట్టుకుంది. గతంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలి ఉండే రోడ్డు రోలర్, చపాతీ రోలర్ వంటి గుర్తుల వల్ల తమ ఓట్ల శాతం భారీగా తగ్గిందని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా ఏడీఆర్ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ చపాతీ రోలర్ గుర్తును కేటాయించడం గులాబీ దళంలో కలవరాన్ని రేపుతోంది. చూడడానికి చపాతీ రోలర్ గుర్తు కారు గుర్తుకు దగ్గరగా ఉండటంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు, వృద్ధులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని నేతలు భావిస్తూ ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ వల్ల పడాల్సినటువంటి ఓట్లు అటు వెళ్తున్నాయని బీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. గతంలో దుబ్బాక, మునుగోడు వంటి ఉప ఎన్నికల్లో ఇలాంటి గుర్తుల వల్లనే కొన్ని వేల ఓట్ల తేడాతో ఫలితాలు మారిన విషయాన్ని నేతలు గుర్తు చేస్తూ ఉన్నారు. కేవలం ఒక గుర్తు వల్ల గెలుపోటములు మారుతాయా అని మీకు అనిపించవచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ డేటా చూస్తే బీఆర్ఎస్ ఆందోళనలో అర్థం ఉందనిపిస్తుంది. అందుకే ఈసారి గులాబీ నేతలు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి ఈ గుర్తులను రద్దు చేయాలని కోరడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించే పనిలో పడ్డారు. వార్డుల వారీగా, గల్లీల వారీగా కార్యకర్తలు తిరుగుతూ మనది కారు గుర్తు, చపాతీ రోలర్ కాదు అంటూ ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ చపాతీ రోలర్ గుబులు ఎంతలా ఉందంటే అభ్యర్థులు తమ ప్రచార రథాలపై కారు గుర్తులను మరింత పెద్దగా, స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేసుకుంటున్నారు. మరోవైపు ఏడీఆర్ పార్టీ మాత్రం తమకు కేటాయించినటువంటి గుర్తుతో ప్రజల్లోకి వెళ్తుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే తమకు ఈ గుర్తు వచ్చిందని వారు చెప్తూ ఉన్నారు. కానీ ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని గులాబీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు కావాలని ఇలాంటి గుర్తులు ఉండేలా ప్లాన్ చేస్తున్నాయని వారు మండిపడుతున్నారు. మరి చపాతీ రోలర్ బీఆర్ఎస్ కారు వేగానికి బ్రేకులు వేస్తుందా, లేక గులాబీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అవగాహన సత్ఫలితాలను ఇస్తుందా అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఒక చిన్న చపాతీ రోలర్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో పెద్ద చర్చకే దారితీసింది.